అంకుల్, సంతోష్ గారు ఎక్కడ? సంతోష్ బాబు ప్రొద్దుటే టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయాడమ్మా. అరే ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పమంటావమ్మా, పాప మా బాబుకు వేళకు తిండి లేకపోయినా ఉండగలడు గానీ మాట్లాడడానికి మనిషి లేకపోతే ఉండలేడమ్మా. నీతో మాట్లాడాలని అతగాడి ఎంత అవస్థపడుతున్నాడో నీకు తెలుసు. నీ మీద ఎంత అభిమానం లేకపోతే నిన్నటికి నిన్న ఆ రౌడీ గదితో అంత సాహసం చేస్తాడా? నువ్వేమో ఉలుకు పలుకు లేకుండా ఊరుకుంటుంది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? నీ మీద కోపంతో నా మీద అలిగి టిఫిన్ కూడా తినకుండా తోటలోకి వెళ్ళి పడుకున్నాడు. సరే నేను వెళ్తాను. సంతోష్, సంతోష్, నా మీద కోపమా? నాతో మాట్లాడరా? ఈ అమాయకుడు కోపంతో మీకేం పని చెప్పండి. అలా అంటారే? మరేమనమంటారు? మీతో మాట్లాడాలని, మీతో ఫ్రెండ్లీగా ఉండాలని ఎంత ట్రై చేసినా మీరు మూతి ముడుచు కూర్చున్నారు. కనీసం హలో సంతోష్ అని ఒక్కసారైనా పలకరించారా? మాట్లాడాలి. హలో సంతోష్. హలో సంతోష్. మీరు ప్రజెంట్ చేసిన పేపర్ చాలా బాగుంది డాక్టర్. రియల్లీ ఇట్ ఇస్ బ్రిలియంట్. థ్యాంక్స్. మగాళ్ళంతా నేరస్తులని, మోసగాళ్ళని కాంప్లెక్స్ పెంచుకున్న ఓ ఆడపిల్లని బాగుపరచడం పేపర్స్ మీద తేలిగ్గా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. ఇట్స్ ఇంపాసిబుల్. నో, ఇట్స్ పాసిబుల్. ఎస్, ఆ కేసు డీల్ చేశాకే ఈ పేపర్ రాశాను. యు మీన్ అలాంటి అమ్మాయి ఉందా? ఎస్, 10 నెలలుగా నాతోనే ఉంది. ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంది. ఐ జస్ట్ డోంట్ బిలీవ్ ఇట్. నో, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీస్ ఆర్ ది ఫోటోగ్రాఫ్స్ టేకెన్ అట్ ఎవ్రీ స్టేజ్. 10 నెలల కిందట ఆవిడ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది దాని తర్వాత, నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే ముందు ఇది, ఇప్పుడు ఆవిడ ఇలా ఉంది. ఫెంటాస్టిక్. యు ఆర్ రియల్లీ గ్రేట్ డాక్టర్. వన్ మోర్ గుడ్ న్యూస్ టు యూ. త్వరలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇట్స్ గ్రేట్. ఓ పేషెంట్ ని మనిషిని చేసి ఆ మనిషిని ఇల్లాలని చేసుకోబోతున్న మీకు మా హృదయపూర్వక అభినందనలు. హ్యాట్స్ ఆఫ్. ఇందులో నా గొప్పతనం ఏం లేదు డాక్టర్. నేను పెంచుకున్న మొక్కని నా కళ్ళ ముందే ఉంచుకోవాలని నా ఆశ. ఏడాది లాంటి నా జీవితంలో తిరిగి ఈవిడే వసంతం తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. డ్రైవర్, ఇది ఉంచుకో. సామాన్ తిప్పి నువ్వు వెళ్ళి. అలాగే సార్. విజయ్. నమస్కారం బాబు. ప్రయాణం బాగా జరిగిందా? నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. అలాగే. విజయ్, 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 విజయ్. ఆ పండు, విజయ్ ఏది కనిపించడం లేదు. నేను వస్తున్నాను, ఉత్తరం కూడా రాశానే. సంతోష్ బాబు గారితో కలిసి షికార్కి వెళ్ళారండి. సంతోష్ నానా? వాడు ఎప్పుడు వచ్చాడు? తమరు ఊరెళ్ళిన 6 రోజులకే వచ్చారండి. ఏమిటయ్యా, విజయ్ చూడాలని ఎంత ఉత్సాహంతో వచ్చాను. పోలే, విజయ్ కులాసాగా ఉంది కదా. బంగారంలా ఉన్నారండి. అందులోనూ సంతోష్ బాబు గారు వచ్చాక మరీ సంతోషంగా ఉన్నారండి. చిలక గోరింకల్లా వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుంటే చూడ్డానికి 2 కళ్ళు చాలు అనుకోండి. పాపం ఏదో ఆ పిచ్చి పిల్లని తీసుకొచ్చి ఓ మనిషిని చేశారు మీరు. ఆ మనిషి మనసు సొంతం చేసుకున్నాడు ఆ సంతోష్ బాబు. అంతా పిల్ల అదృష్టం బాబు. హలో అంకుల్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. విజయ్, ఈ బాబుని వదిలి ఒక క్షణం కూడా ఉండలేనన్నావు కదూ.
అంకుల్ నీకు హ్యాపీ న్యూస్. ఐ లైక్ యువర్ పేషెంట్. విజయ్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఆవిడని విడిచి ఒక్క క్షణం ఉండాలన్నా ఓ ఇట్స్ బ్లడీ హెల్. వాట్ అంకుల్, ఏంటి ఆలోచిస్తున్నారు? సరోజ్ ఆంటీ గురించా? చా 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 చా. అటువంటి నీతి లేని మనుషుల గురించి ఆలోచించడం వేస్ట్. మరో పెళ్లి చేసుకోవడం బెస్ట్. వాట్ ఈస్ అంకుల్? సంతోష్, నువ్వు ఊరు ఎప్పుడు పెడుతున్నావు? వెళ్తాను. కానీ అంకుల్ ఈసారి ఒక్కనే కాదు, జంటగా. సంతఢాం. నాతో నువ్వు తమాషా చేస్తున్నావు, నీతో నేను తమాషా చేస్తున్నాను రా. అంకుల్